దర్శనం దర్శనం మరణాతా దర్శనం మరణాతా. మరి ఈరోజు ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పాలని కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను. ఒక కొద్ది రోజులు కుటుంబ జీవితం గురించి మనల్ని దేవుడు దీవిస్తాడు, ఎలాగా ఫ్యామిలీ లైఫ్ దేవుడు మనకి ఎందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అనే విషయాల్ని మనము దేవుని వాక్య లేఖనానుసారంగా నేర్చుకుంటే మంచిదని చెప్పి అనుకుంటూ ఉన్నాను. దాని విషయంలో మనం చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదివితే, దానికి ముందుగా కొంచెం ఇంట్రొడక్షన్లోకి మనం వెళ్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలమ్మా, దేవుడి ఈ మాటను దీవించును గాక. చిన్న ప్రార్థన సహాయం అడుగుదాం దేవుణ్ణి. ప్రతి ఒక్కరు మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని, యేసయ్యా నాతో మాట్లాడు నాయనా, నీవు మాట్లాడితే నేను బ్రతుకుతాను తండ్రి. నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో సత్యం ఉంది. నీవు పలికితే మేము బ్రతుకుతాం తండ్రి. నీ మాటలో నాయన గొప్ప విడుదల ఉంది నాయన. నీ మాట మమ్మల్ని దిద్దుతుంది నాయన. మీ మాట మమ్మల్ని కడుతుంది తండ్రి నాయన. నీ మాట మమ్మల్ని నాయన పోషిస్తుంది తండ్రి నాయన. అటు నీ గొప్ప మాటతో మమ్మల్ని మాట్లాడి దిద్దండి, సరిచేయండి. మేము ఎక్కడ బలహీనమో అక్కడ మమ్మల్ని బలపరచమంది వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీకు ఇష్టమైన వారిగా నీ వాక్యం చేత మమ్మల్ని మలిచి, నీ వాక్యానికి చెవినిచ్చేవారిగా, గ్రహించు హృదయం కలిగిన వారిగా నాయన, వినగలిగే చెవులు కలిగిన వారిగా మమ్మల్ని ఉంచి, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని, అల్పుడు నా యోగ్య నీ రాజునైన నన్ను మరుగుపరిచి నీవే నాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం తెలుసుకోవాలి. మన జీవితంలో ఏది జరిగినా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మన జీవితంలో జరిగే ప్రతీవి కూడా ఒకదానితో ఒకటి సమకూడి అన్ని కలిసికట్టుగా ఒకటయి అన్ని పరిస్థితులు మన జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. మనం అనుకోవచ్చు, వీళ్ళు అందరూ కలిసిపోయారు నాకు వ్యతిరేకంగా, చివరికి వాళ్ళు కూడా కలిసిపోయారు, చివరికి అది కూడా కలిసిపోయింది, ఈ విషయంలో కూడా చివరికి కలిసిపోయింది, వీళ్ళందరూ ఒకటైపోయారు, వీళ్ళందరూ ఒకటై ఏకమైపోయి నా జీవితంలో ఏదో నష్టం కలుగుతుంది. ఏదో అంటారు చూసారా, నిప్పుకి ఏం తోడవుతుంది? గాలి తోడైంది అన్నట్లుగా నిప్పు మండుతూ ఉంది. మనకేదో సాయం చేయాలంటే కాస్త ఏం పడాలి? కాస్త వాన చినుకులు పడాలి. దానికి వాన చినుకులు పడటానికి బదులు ఏం పడుతుంది? ఏం వస్తుంది? ఇప్పుడు గాలి తోడైంది అనిపిస్తుంది. ఓరి దేవుడా, అది కూడా పగబట్టేసింది. నేనేదో ఈ నిప్పుకి కాస్త వాన పడితే ఆ చల్లారిని కదా, దానికి గాలి తోడయి మరింత పెంచేస్తుంది దీన్ని అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రతిదీ కూడా మనకి ఏం చేస్తుందంటే మేలే. ఆ నిప్పుకి ఆ గాలి తోడవడం కూడా ఒక్కోసారి మంచిదే అవుతుంది. వెనకడికి ఒక ఆయన వాళ్ళలో ప్రయాణం చేస్తా మధ్యలో గాలి తుఫాను వచ్చి వాడంతా బదలాసిపోయింది. మొత్తానికి అందులో చాలామంది ఎటు కొట్టుకుపోయారు. ఎటు పోయారో ఒకడు మాత్రం కొట్టుకుని మధ్యలో ఉన్న ఒక ఎడారిలోకి, ఏమంటాం దాన్ని, దీవి లాంటి దాంట్లోకి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాడు? ఎవరూ లేరు, ఒక్కడే ఉండిపోయాడు, మిగిలిపోయాడు. కోడా పట్టుకెళ్ళిన ఏమైనా ఉంటాయి అవి కాస్త ఆ సముద్రంలోనే కలిసిపోయాయి. చివరికి ఏదో మొత్తానికి అక్కడ వచ్చి ఆ సముద్రం చాలాసార్లు అక్కడక్కడ కొట్టుకొచ్చిన చెక్కలు అవి కాస్తంత నిలబెట్టి అక్కడ గుడిసి వేసుకున్నాడు. ఆ చెక్కలతో వేసుకుని కాస్తంత అగ్గి ఏదో రాజేసి అక్కడ దొరికినాయి అవి కాస్త ఏదో ఉంటే ఆ దుంప అది ఇది తింటా బతుకుతూ మొదలెట్టాడు. చివరికి అవి కూడా ఆ పడవ పగిలిపోయాక కొన్ని అందులో ఉన్న రొట్లు అవి కొంచెం కొట్టుకొస్తాయి కదా నీళ్ళలో వారికి, అలా కొట్టుకొచ్చినవి దొరికినాయి, అవి తిన్నాడు. కొద్ది రోజులకి అవి అయిపోయినాయి. తర్వాత ఏదో చేసుకున్నాడు, మొత్తానికి అయిపోయినాయి. చివరికి ఎటు చూసినా సహాయం కనపడలేదు. మొత్తానికి ఒక ఇల్లు వేసుకున్నాడు కదా, గుడిసె. అది వేసుకుని అందులో ఉండేసరికి కాసేపటికి ఏమైందంటే పెద్ద గాలి తుఫాను వచ్చింది.
గాలి తుఫాను వచ్చేసరికి ఆ ఉన్న గూడు కాస్త కూలిపోయింది. అయ్యో ఉన్న గూడు పోయిందిరా ఎలాగరా బాబు అనుకునేసరికి ఆ లోపల మనోడు వండుకోవడానికి ఏదో రాజేసుకున్న దానికి మీద పడి ఆ ఉన్న గుడిసు కాత కూడా కాలిపోయింది. చివరికి అనుకుంటున్నాడు, పగపట్టేసాడు దేవుడు కూడా నా మీద. మనం ఏమంటాం చెప్పండి? మీరు ఎప్పుడైనా అన్నారా దేవుడు నా మీద పగపట్టేసాడని? మంచి ఎండలో మలమల మాడిపోతున్న మనకి ఒక చెట్టు నీడ దొరికితే ఎలా ఉంటుంది? అలాంటి కష్టాల పరిస్థితుల్లో, నష్టాల పరిస్థితుల్లో, మనం వెళుతూ ఉన్న పరిస్థితుల్లో, బాధల్లో, నిరాశ నిస్పృహల్లో, అర్థం కాని పరిస్థితుల్లో, వేడిమి, ఆ అన్ని పరిస్థితులు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నప్పుడు ఈ వచనం గనక నువ్వు చదివితే ఆ ఎండలో ఒక చెట్టు నీడ దొరికినట్టుగా నువ్వు ఫీల్ అవుతావు. ప్రైజ్ ద లార్డ్. అటువంటి గొప్ప వాక్య భాగం అండి ఇది. అలాగే మన అనుదిన జీవితాల్లో మనకు ఎదురయ్యే సంఘటనలన్నిటికీ కూడా ఈ సత్యాన్ని వర్తింప చేసుకోగలిగిన వారు ధన్యులు. మన అనుదిన జీవితంలో మనకెదురయ్యే ప్రతికూల పరిస్థితులకి ఈ వాక్యాన్ని అన్వయించుకొని, ఈ వాక్యాన్ని జతపరుచుకొని మనం నమ్మిన వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ధన్యులు అని చెప్పి మనం తెలుసుకోవాలి. పౌలు అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనకి పౌలు ఏమనంటే, ఇక్కడ మనకి ఎక్కడో కొద్దిగా ఆశ ఉంది, లేదా ఇది నిజమేమో అని ఊహిస్తూ ఉన్నాం అని అంటలేదు. ఏదో చిన్న ఆశ, ఏదో మేలు జరుగుద్దేమోలే, ఏదో 90% జరగొచ్చేమోలే, 50% ఏదో జరుగుద్దేమోలే మంచి అని అనట్లే పౌలు. అని నువ్వు అనుకుంటున్నట్లుగా మాట్లాడట్లేదు పౌలు గారు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నీకు తెలుసు. ఏం తెలుసు నీకు? సమస్తమును మేలు కలుగుటకే సమస్తమును సమకూడు జరుగుతుందని నువ్వు ఎరుగుదువు. నీకెక్కడో సందేహం కాదు, ఏమోలే మంచిగా జరుగుద్దేమోలే, జరగొచ్చేమోలే అనుకోవడం అలాగనుకునే వచనం కాదు ఇది. నీ ఖచ్చితంగా 100% మేలు జరుగుతుందని నువ్వు ఎరుగుదువు. నీకు తెలుసు. ఇదంతా ఎందుకు జరుగుతుందో నీకు తెలుసు. నీకు అర్థం కాకుండా లేదు. నీవు అయోమయ స్థితిలో నీవు లేవు, నీకు తెలుసు అని చెప్పుకొస్తామన్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఇటువంటి విషయాల్లో ఆదికాండం 50:20 ఒకసారి చదవండి. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. ప్రైజ్ ద లార్డ్. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు మాట్లాడిన మాట ఇది? త్వరగా యోసేపు అన్నల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి అందరూ కలిసి అన్యాయం చేశారు, అన్నలు అన్యాయం చేశారు, అన్నలు తోసేశారు గుంటలో. పోనీ సర్లే పోతీఫర్ ఇంటికి అమ్మేశారంటే అక్కడ సుఖం దొరుకుతుందంటే అక్కడ ఆ కొంపలో అన్యాయం జరిగిపోయింది. వాళ్ళు జత కలిశారు, అన్నలకు జత కలిసినట్టుగా కలిశారు యోసేపు, పోతీఫర్ భార్య అన్న కుటుంబం పోతీఫరును. పోన్లే అనుకుంటే ఇంకో చోటకి ఎక్కడికో వెళ్తే అక్కడ వాళ్ళందరూ జత కలిశారు. అందరూ ఈయన పాడు చేయడానికే జత కలిశారు. అందరూ కూడా యోసేపుని పాడుదోయడానికి, కూలదోయడానికి, నష్టపరచడానికి, ఆశీర్వాదానికి దూరం చేయడానికి, తన కళ్ళగన్న సింహాసనానికి దూరం చేయడానికే వీళ్ళందరూ ఒకటయ్యారు. అన్నలందరూ ఒకటయ్యారు. 11 మంది ఒకటైపోయారు. ఒకటి కాదు అందరూ ఒకటైపోయారు, సమకూడారు. ఇంకో చోట అంటే వాళ్ళు కాదు, వాళ్ళు జత కలిశారు, అందరూ జత కూడారు. ఏంటంటే యోసేపుకి సింహాసనాన్ని, తన కలల రాజ్యాన్ని, తన కన్న కలని దూరం చేయడానికి. కానీ యోసేపు మనలా మాట్లాడలేదు. దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు అని అనలేదు. దేవుడు కూడా నా మీద పగబట్టేశాడా అని అనలేదు. కానీ మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమును జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు, దేవుడు నిర్ణయించాడు. నీ జీవితంలో ఏది నష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఏది సమస్యగా ఇబ్బందిగా కనిపిస్తున్నప్పటికీ నువ్వు అనుకోవలసింది ఏంటంటే, నేటి దినమున అంటే ఒకానొక రోజు నువ్వు ముందుకెళ్ళిన తర్వాత, ఇవాటి నుంచి రేపు ముందు భవిష్యత్తులోకి వెళ్ళిన తర్వాత, నేటి దినమును నాకు ఎలాగుండునట్లు నువ్వు ఆనాడు మీరు ఉద్దేశించింది నాకు మేలైంది, దేవుడు మేలుకే చేశాడు అని చెప్పవలసింది ఈ వారమై ఉన్నాం. హల్లెలూయా. కొన్నిసార్లు అన్నీ మనకి సమకూడి మేలు కలుగుతాకే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన కుటుంబ జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ప్రతిదాన్ని కూడా మనం కంగారు పడక్కర్లేదు. ఈ వాక్యం మనకుంది.
దీని జాగ్రత్తగా చెప్పాను కదా, మంచి ఎండలో, వేసవి ఎండలో చల్లని చెట్టు నీడ దొరికితే ఎలాంటిదో, కష్టంలో, బాధలు, నిరాశలో ఉన్న వారికి ఈ వచనం అలాంటిది. ఇది అలాంటి చల్లని నీడలోకి వెళ్ళినట్టుగా అనిపించేటువంటి వచనం ఇది. సో మన కుటుంబ జీవితాల్లో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యలకి దీన్ని మనం అవగాహన చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో దీన్ని బట్టి నేను ఇంకా ముందుకు సాగితే ఈరోజు నేను ఏదో పని చేద్దాం అనుకున్నాను. సర్లే అని నేను ఇంకా మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తాను, నాకు ఇష్టం అవ్వలేదు. కానీ మీ భార్యాభర్తలు అందరూ జతగా కూర్చుంటే బాగుండేది అనుకున్నాను. మళ్ళీ మిమ్మల్ని కూర్చోబెడతాం, పెద్ద పని ఎంత అని చెప్పి అనుకున్నాను. సర్లే, ఎక్కడుంటేనో ఒకసారి వెనక్కి ముందుకు చూసుకుంటూ ఉండండి ఒకళ్ళనొకళ్ళు. కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే కొన్ని ఉండాలి. ఒక ఇంటిలో ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఎలా ఉండాలి అనేది మొదటి చూస్తే కనుక సహకారం అవసరం. ఏమవసరం? సహకారం అవసరం. భార్యాభర్తల మధ్యలో, కుటుంబస్తుల మధ్యలో సహకారం కావాలి. నీ కుటుంబ జీవితం బాగోవాలి అంటే, నీ కుటుంబ జీవితం ఆశీర్వదించబడిందిగా ఉండాలంటే ఏం కావాలంటే సహకారం కావాలి. మీరు అనుకుంటున్నారు మాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, మాకెందుకు, బయటికి వెళ్దామా అనుకుంటున్నట్టున్నారు. ఏదన్నా అంటారా ఏంటది? రోగం రాకముందే, దాన్ని ముందే, వచ్చాక హాస్పిటల్కి వెళ్ళడం కాదు, కానీ దాన్ని రాకుండా చూసుకోవడం మంచిది అన్నట్లుగా, పెళ్ళయ్యాక సమస్యలు వచ్చాక చూసుకుందాం అనే దానికి రాకముందే దాని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదిగా మీరు. కాబట్టి జాగ్రత్తగా వినండి మీరు కూడా. సో సహకారం అవసరం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. చాలా. ఆదాముకి ఏమి లేదండి చెప్పండి. ఇప్పుడు సహాయం లేదు, హెల్ప్ చేసేవాళ్ళు లేరు, సహకారం చేసేవాళ్ళు లేరు. ఆయన దగ్గర అన్నీ ఉన్నప్పటికీ అందరికీ సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకు అన్నిటికీ పేర్లు పెడుతున్నాడు. వచ్చిన వాటిని అన్నిటినీ పంపించేస్తూ ఉన్నాడు. ఆయనను ఆదామునికి అక్కడ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ ఏమి లేదండి, మనోడికి సహాయం లేదు. ఏమండి మా పెళ్ళిలో ఎప్పుడో చెప్పారు, మళ్ళీ ఎందుకు మొదలెట్టారు మీరు అనుకుంటున్నారు. కానీ పెళ్లి ప్రసంగం కాదు, కానీ దానికంటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అవసరమైంది మీకు ఇది. అప్పుడు పెళ్ళిలో చెప్పిన ఏమీ ఉపయోగం ఉండవు. ఎందుకంటే అప్పుడు మంచి భలే ఉంటారు కదా, పైలా పచ్చీసులాగాను. అప్పుడు పెద్ద అర్థమవ్వు, అప్పుడు ఉపయోగపడవు. కానీ ఇప్పుడే బాగా ఉపయోగపడతాయి, సగం అయ్యాక ఉపయోగపడతాయి మీకు ఇవన్నీ ప్రసంగాలు. సో ఏమైందంటే ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు చెప్పండి, ఆయనకి సహాయం లేదు, లేదా సహకారం లేదు. ఎందుకంటే వెనకడికి అంటారు, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో చేను అన్నాడంటే వెనకడికి ఎవడో తింటాకుండా పాపం అన్నీ ఉంటాయి. కానీ అలాగా ఇప్పుడు మీ ఆదాం గారికి అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ ఏం లేదు చెప్పండి, సహాయం లేదు, సహకారం లేదు. అయితే ఒక కుటుంబ జీవితం బాగోవాలంటే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా, భర్తకి లేకపోతే భార్యకి భర్త సహకారం అవసరం. ఒక భర్త ఉంటాడు, ఆ భర్త వెనకాల ఏముంటుంది, పెద్ద లగేజ్ ఉంది, పెద్ద బ్యాగ్ మోస్తూ ఉన్నాడు. ఆ బ్యాగ్ మోస్తూ ఉంటే అంటే భర్తకి ఎప్పుడు కూడా, లేకపోతే పురుషుడికి ఏముంటుందంటే చాలా వర్రీస్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. వాటన్నిటిలో నుండి అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో ఉండగా ఆ భర్తకి కావాల్సింది ఏంటి చెప్పండి? ఆ ఇద్దరు భార్యాభర్తలు అంతే. అయితే అక్కడ నేను ఇంగ్లీష్లో చదువుతుంది. దిస్ ఈజ్ ఎ కపుల్ ఇన్ దిస్ బ్యాక్ దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్, ఎకనామిక్ క్రైసిస్, జాయ్, సాడ్నెస్, ఎట్సెట్రా. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ reliable partner, no matter how heavy it is, together they can load and carry it. అక్కడ ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా అతనికి వెనకాల బ్యాక్ ప్యాక్ చాలా పెద్ద లగేజ్ ఉన్నట్టుగా చూపిస్తున్నాను ఆ బొమ్మలో. అక్కడ అంటే అవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట, భర్తకు ఉన్నటువంటి సమస్యలు. అవేంటి అంటే ఎకనామిక్ క్రైసిస్, ఆర్థిక పరమైనటువంటి సమస్యల్లో యజమాని ఉంటాడు. అట్లాగే లేకపోతే సాడ్నెస్, ఏదో బాధలో ఉంటాడు. ఇలాంటి అన్ని విషయాల్లో అది భర్తకి ఇటువంటి విషయాలు ఎన్నున్నప్పటికీ, ఉద్యోగంలో సమస్య కావచ్చు, వ్యాపారంలో సమస్య కావచ్చు, మరొకేదో బాధ కావచ్చు, మరొకేదో ఇబ్బంది కావచ్చు, అది ఎంత బరువైనవి ఆ భర్తకి వెనకాల ఉన్నప్పటికీ ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అది
ఎప్పుడో తెలుసా? ఇఫ్ యు హ్యావ్ ఏ రిలయబుల్ పార్ట్నర్, నీవు సరైన సహకారిగా, సరైనటువంటి సహకారి తనకి భార్య ఉన్నట్లయితే దట్ ఇస్ డజంట్ మ్యాటర్. అది పెద్ద సమస్య కాదు. అది పెద్ద ఎంత పెద్ద బరువు అనుకుంటా చూసారా? ఎప్పుడైతే భార్య కలిసి వచ్చేదిగా సహకారిగా ఉంటుందో అసలు ఆ భర్తకి ఆ బరువు, ఆ లగేజ్ పెద్ద మ్యాటరే కాదంటండి. ఎప్పుడంటే అప్పుడు అది ఎంత బరువు అయినా సరే అది పెద్ద మ్యాటర్ కాదు, ఈజీగా మోసేస్తాడు. అందుకంటాడు టుగెదర్ దే కెన్ లోడ్ అండ్ క్యారీ ఇట్. వాళ్ళిద్దరూ కలిసి దాన్ని మోసేయచ్చు. వాళ్ళిద్దరూ కలిసి దాన్ని మోస్తే పెద్ద బరువు కాదు, అనిపించదు. అంటే ఏం కావాలంటే భార్య యొక్క సహకారం కావాలి. ఆ సహకారం ఉన్నప్పుడు పురుషుడికి ఎప్పుడు కూడా ఆ బర్డెన్స్ అనేవి, బాధలు అనేవి, నెల వచ్చేసరికి వచ్చేటువంటి ఎదురయ్యే సమస్యలు కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ, మరొక సమస్య కానీ, లేకపోతే ఏ పరిస్థితిలో అయినా సరే కలిసి వచ్చే సహకారం ఉంటే ఈ వర్రీస్ అనేవి పెద్ద బాధగా అనిపించదని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే అటువంటి పరిస్థితులు, ఇంకా ఆర్థిక పరిస్థితుల్లోనూ సహకారం కావాలి. అలాగే ఆత్మీయ పరిస్థితుల్లో కూడా ఏం కావాలండి? సహకారం కావాలి. ఒక భర్త లేక ఒక భార్య ఆత్మీయంగా ఎదగడానికి, ఎవరైనా ఆత్మీయంగా బలహీనపడుతూ ఉంటే ఆ బలహీనపడుతున్న వారిని బలపరచడానికి ఆధ్యాత్మిక స్థితిలో ఎవరి సహకారం కావాలంటే ఖచ్చితంగా పార్ట్నర్ యొక్క సహకారం కావాలి. ఏదన్నా బలహీనపడుతున్నావా ఆధ్యాత్మికంగా? దేవుల్లో బలహీనపడుతున్నావా? దేవుడికి దూరం అవుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నావా? వాళ్ళని పిలిచి మీకేం పర్వాలేదు మనం ప్రార్థన చేసుకుందాం రండి, ఏం పర్లేదు మన ఇద్దరు ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తారు, మళ్ళీ మీరు బలపడతారు, మీరు ధైర్యంగా ఉంటారు, మీరు అలా వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు అని ఆత్మీయ స్థితిలో వెనకబడుతున్నటువంటి భర్తకి కానీ, భార్యకి కానీ, లేకపోతే ఒక భర్తకి కానీ అలాంటి ఉంటే పరిస్థితుల్లో భార్య సహకారిగా ఉంటే గనక ఆ భర్త మరలా ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడుతూ ఉంటాడు. హల్లెలూయా. దీనంతటికి కారణం ఎవరు కావాలి చెప్పండి? ఏం కావాలి? సహకారం. ఇది లేకపోతే కుటుంబం పతనం అయిపోతుంది. కొన్ని 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 కుటుంబాల్లో నీ దారి నీది, నా దారి నాది, నీ పని నీది, నా పని నాది, నీ ఉద్యోగం నీది, నా ఉద్యోగం నాది. గట్టిగా మాట్లాడితే నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. సహకారం ఏమి అందించడం కుదరదు, హెల్ప్ చేయడం ఏం కుదరదు. ఒకవేళ ఏదైనా నా పనిలో నువ్వు సహాయం చేయొచ్చుకంటే నీ పని నువ్వు చూసుకో, నాకు సహాయం చేయడం కుదరదు. ఎవరి పని ఆడద చేసుకోవాలి మళ్ళీ అని చెప్తూ ఉంటాం. అటువంటి కుటుంబాలు ముందుకు వెళ్ళాం, ముందుకు సాగవు. కొంతమంది ఏమో ఆడవాళ్ళు డబ్బులు దాస్తూ ఉంటారు పాపం, ఎక్కడో పప్పుల డబ్బాల్లోనో బియ్యం డబ్బాల్లోనో ఎక్కడెక్కడో రహస్యంగా దాస్తూ ఉంటారు. పాపం బిల్లు కట్టాల్సి వస్తుంది, బయట వచ్చి ఎవడో కేకలేస్తూ ఉంటాడు, ఈయన డబ్బులు కట్టాలి ఆయనకి. అస్సలు ఈవిడ ఉలకదు పలకదే. బియ్యం డబ్బాలో పప్పుల డబ్బాలో డబ్బులు తెచ్చిచ్చిపోయిన అయ్యో ఏం చేద్దాం, నా దగ్గర ఉన్నాయి కదా అంటే ఇప్పుడు ఎక్కడయ్యి అంటాడు. ఇప్పుడు లేనిపోయిన గొడవ. లేకపోతే మళ్ళీ తిరిగి ఇస్తాడో ఇవ్వడో. ఆయన పరువు ఏమైతే మనకింతలు ఏదో ఆయనే చెప్పుకుంటాడు అని చెప్పి అసలు అనరు. అన్న ఆడవాళ్ళు ఇక్కడే ఉన్నారు. సహకారం అందించరు, చెయ్యి అందించరు. పోన్లేండి, ఈ పట్టిక మొన్న మా పాస్టర్ గారు నాకు చెప్పనా చాలా ఇచ్చింది నాకు. అసలు డబ్బులు లేవు, బలే తెచ్చింది తక్కువ 30,000. 2 సంవత్సరాల నుంచి దాటుందంట. సరేలే ప్రామిస్ చేశాను, నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాను. ఇచ్చేస్తారుగా అంది. సమస్య లేదు, మాట అంటే మాటే. నీ డబ్బులు మళ్ళీ నీకు ఇచ్చేస్తాను అన్నాను. సహకారం లేకపోతే ఎక్కడికి వెళ్తాం? ముందుకు ఎక్కడికి వెళ్తాం? ఆ పని ఆగిపోద్ది అక్కడ. లేకపోతే మరలా దాచుకునేస్తే ఇందులో ఎవరికి ఎవరి అవసరం తీరినా ఒకరి అవసరం తీరితే ఇంకోళ్ళ అవసరం తీరినట్టే. కాకపోతే ఒకటి, మీరు తీసుకున్న డబ్బులు ఇచ్చేయండి, ఎవరైనా తీసుకుంటే కానీ నేను కూడా ఇచ్చేస్తాను. ఇచ్చేస్తే మళ్ళీ ఇస్తారు. ఇచ్చువాడికి ఇవ్వబడును. కాబట్టి తీసుకుని ఇచ్చేస్తే బాగుంటుంది, మరలా మనకు వస్తాయి. సో మొన్న కూడా ఎవరు అన్నట్టు గుర్తు నాకు ఎక్కడో, ఇస్తే ఆయన ఎవరండి మళ్ళీ అంతకే ఇవ్వట్లేదన్నారు ఒకళ్ళు. ఓకే, అర్థమైతే సంతోషం. ఓకే సరే, అంటే అంతకు ఇచ్చేయాలి, ఇచ్చేస్తే మళ్ళీ తిరిగిస్తారు. కాబట్టి అంటే సహకారం అవసరం ఇటువంటి విషయాల్లో. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా పార్ట్నర్ యొక్క సహకారం. ఒక్కోసారి మనం బలహీనపడినప్పుడు కానీ, అనారోగ్య పరిస్థితుల్లో కానీ, ఒకవేళ పురుషుడికి స్త్రీ సహకరించకపోతే కనుక అతను బతికి బట్ట కట్టడం కష్టం. బోత్ ఆఫ్
ఇద్దరికి ఎవరైనా సరే, ఒకవేళ పురుషుడికైనా సరే లేకపోతే స్త్రీకైనా సరే అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు కూడా సహకరించకుండా కొంతమంది అంటారు ఆడి నెత్తి మీద ఆడి ఏదో అంటారు ఏదో వచ్చి పడితే ఆడి పుండయి ఆడేడుతూ ఉంటే లేకపోతే ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే సహకారం చేయడం మానేసి కావాలి నువ్వు చేసుకుందే, అలాగెందుకు తోలేవు బండి, లేకపోతే అప్పుడు దాకా ఎందుకున్నావు, లేకపోతే కుదురుగా ఉన్నావా, వీడికి మండిపోతూ ఉంటుంది ఇక్కడ కాలు బాగా చిల్లడిపోయి అది పిల్లలైనా సరే పిల్లల్ని అలాగే అంటూ ఉంటాం, మండిపోతూ ఉంటే నువ్వు చేసుకుందే. ఏం లేదు ఇప్పుడు ఇక్కడ అసలే మంట మీద ఉంది, నొప్పి వస్తుంది, పెయిన్ వస్తూ ఉంది, అప్పుడు వాడికి ఏం దొరకలేదు చెప్పండి, సహకారం. ఇక ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి, ఇక వాళ్ళ మనసు ఎలా ఉంటుంది చెప్పండి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది చెప్పండి, ఎలాగ ఆలోచిస్తారంటే మైండ్ చెదిరిపోతూ ఉంటుంది. ఇంకా ఆ మైండ్ చెదిరిపోతే మళ్ళీ తిరిగి తీసుకురావడం చాలా కష్టం అవుద్ది. అందుకనే అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఒకరికొకరు ఏం కావాలి చెప్పండి, సహకారం కావాలి, పరిచర్య చేసుకోవాలి ఒకరికొకళ్ళు. అది ఎలాంటి పరిచర్య అయినా సరే, భార్యకి భర్త లేక భర్తకి భార్య అయినా సరే సహకారం అనేది చేసుకోవాలి. అందుకనే ఆ సాటి అయిన సహాయం అనేది ఖచ్చితంగా, ఆ సహకారం లేకపోతే కుటుంబ జీవితము ముందుకు వెళ్ళదు. కొంతమంది ఎన్నైనా చేస్తారు కానీ మంచం మీద బండోడుకు చేయాలంటే మాత్రం చాలా కష్టం, కొంతమంది చేయరు. కానీ ఒక కుటుంబం మనకి దేనికి సహకారం కావాలంటే ఆర్థిక విషయాల్లో సతమతం అవుతున్నప్పుడు, బర్డెన్స్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు సహకారం అందించాలి. 2, ఆత్మీయ పరిస్థితుల్లో ఎవరైనా భార్యాభర్త వెనకబడుతూ ఉంటే వాళ్ళని మనం ముందుకు లాక్కొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ప్రార్థనలో పెట్టి మందిరానికి తీసుకొచ్చి వెనకపడొద్దు, దేవుడు నేను పొరపాటు చేసేవా, దేవుడు నేను క్షమిస్తాడు, రా కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు క్షమించే దేవుడు, నీకోసం నేను ప్రార్థన చేస్తానని మీకోసం అని చెప్పి ఒకరికొకరు చెప్పుకుని వాళ్ళని తీసుకొచ్చి ఒకరికొకరు ఏం చేయాలంటే సహకారం అందించుకుని ఆత్మీయ జీవితంలో ఆ వ్యక్తి మరింత దిగజారిపోకుండా బలపరచబడ్డానికి తను చేసినటువంటి పొరపాటుని పదే పదే గుచ్చి చూపించకుండా, తను చేసిన పొరపాటుని పదే పదే ఎత్తిపెట్టి దెప్పకుండా, దాన్ని ఇది చేయకుండా, లేదు ఓకే రండి మీరేం దేవుడు మిమ్మల్ని క్షమిస్తారు, దేవుడు నేను క్షమిస్తారు, కూర్చుందాం ప్రార్థన చేద్దామని చెప్పి ఆత్మీయ స్థితిలో వ్యక్తిని దిగసారిపోకుండా ఎదగడానికి కావాల్సినటువంటి సహకారం అందించేవారిగాను, అలాగే అనారోగ్య పరిస్థితుల్లో కూడా సహకారం అంటే, సహకారి అంటే ఏంటని చెప్తున్నాను. కొంతమంది సహకారం అంటే ఏమనుకుంటా తెలుసా, నేను ఇలా సగమని చెప్పలేదు దేవుడు అంటాడు. దానికి కాదు తల్లి నేను చేసింది, దానికి కాదు, నాతో సమానంగా ఉన్న దెబ్బలాడతావని కాదు, సాటి అయిన సహాయంగా ఉంటావని. ఏమవ్వాలి, మనం ఒకరికొకళ్ళను సహాయం అవ్వాలి, బరువు అవ్వకూడదు, భారం అవ్వకూడదు, ఒకరికొకరు భారం అనిపించకూడదు. భార్య భర్తకి భారం అనిపించకూడదు, భర్త భార్యకి భారం అనిపించు. కొంతకాలం జరిగి ఈ మధ్యన భారాలు ఎక్కువైపోతున్నాయి ఒకళ్ళంటే ఒకరికి. అలాంటి భారాలు కాకూడదు, కానీ సహాయం చేసి హెల్ప్ చేసి ఇంకొంచెం ముందుకు నడిపించేవారిగా ఉన్నట్లయితే అది అతనికి బరువు అని అనిపించదు, తేలిక అనిపిస్తూ ఉంది. ఓకే రైట్. 2వ మాట, కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే 2వ మాట ఏంటంటే సేద్యము చేయుట అవసరము. ఏం చేయడం అండి? సేద్యము చేయుట అవసరము. మీకు ఇంకా దానికి అర్థం కాకపోతే పని చేయడం అవసరం అని పెట్టుకోండి అక్కడ. సో ఆదికాండం 2:15 ఎప్పుడైనా యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. సరిపోతుంది. అక్కడ అన్నాడు, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో. ఆదామును చేసి దేవుడు ఖాళీగా ఇంట్లో కూర్చోబెట్టలేదండి. హలో, ఆదామును చేసి దేవుడు ఖాళీగా ఇంట్లో కూర్చోబెట్టలే. ఏదైనా తోటలో కూర్చోబెట్టి కాలు మీద కాలేజ్ కూర్చోరా నాయన అని చెప్పనలే. ఆదామును తీసుకెళ్ళి ఏం చేశాడంటే ఏదైనా తోటలను సేద్యపరచమన్నాడు. ఏం చేయమన్నాడు? సేద్యపరచడం అంటే పండించు, పంట బాగా పండించు, ఏమేస్తావో వేయి, ఏ నీరు పెడతావో పెట్టు, ఎలా చేస్తావో చేయి, దాన్ని శుభ్రం చేయి, దాన్ని చక్కగా చేసి దాన్ని సేద్యం చేయి, అంటే పని చేయి. దేవుడు మానవుడికి, పురుషుడికి ఏం చెప్పాడు చెప్పండి? అందుకే మీరు ఇంట్లో కూర్చుంటున్నారు, మేము రోడ్ల మీద పడ్డాం. మగాడికి పని చేయమన్నాడు. అంతే పెద్దోళ్ళు అన్నారు, పని చేయడం పురుషా. అబ్బా, ఆడవాళ్ళు ఎంత గట్టిగా చెప్పారో.
పురుష లక్షణం అంట. నిజమే, మరి దేవుడు చెప్పిందే. ఆ అవ్వను తీసుకెళ్ళి సేద్యపరచమని చెప్పాడా పాపం? చెప్పలే. ఆదాముని తీసుకెళ్ళి సేద్యపరచు, ఏదైనా తోట సేద్యపరిచి దాన్ని కాచుటకును అంటే అందులో పెట్టాడు. అంటే దీని కాపలాగాయి, పడుకుంటాం కాదు, కాపలాగాయి అని చెప్పి అందులో పెట్టాడు. అంటే ఇప్పుడు నేను అనేది ఈ దృశ్యం ఒక సుందరం, అద్భుతం ఇది. ఎందుకంటే దేవుడు మానవుడు ఒకరితో ఒకరు చక్కగా చల్లని గాలిలో శాంతిగా ఉండి ఇద్దరు సంభాషణలు చేసుకుంటూ అన్యోన్య సహవాసం అనుభవిస్తూ ఉన్నారు ఇద్దరు కూడా. మంచి అక్కడ ఒక సుందరమైన దృశ్యం ప్రతిరోజు అక్కడ వాళ్ళిద్దరికీ. దేవుడు ఆదాము ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండేవారు, ఎదురు బదురు. ఎంత సుందర దృశ్యం ఉండ ఏదైనా తోటలో అది. అలా మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళిద్దరు ఉంటూ ఉన్నారు. మానవునికి దేవుడు తెలుసు. మానవుడికి ఎవరు తెలుసండి? దేవుడు తెలుసు. రోజు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు, ఆయన ఎదురుకుండా కూర్చునేవాడు, ఆయనతో మాట్లాడేవాడు, ఎదురు ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునేవారు. మానవుడికి దేవుడు తెలుసు. అయితే దేవునితో నడిచాడు. అలాగే మానవుడు తోటలో అందమైన పరిసరాల్లో ఏ కొదువ లేకుండా ఆహ్లాదకరమైన పని చేసుకుంటూ ఉండాలనేది అతని విషయంలో దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం మానవుడి పట్ల చక్కగా పని చేసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణం, ఏదైనా వనం, ఎంత సుందర వనము, ఎంత అందమైన తోట, ఎంత చక్కగా, ఎంత పక్కటి సెలయేర్లు ప్రవహిస్తున్నటువంటి ఆ చక్కటి తోటలో ఆదాము సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పని చేసుకుంటూ ఉండాలనేది మానవుని జీవితంలో దేవుని ఉద్దేశం. అయితే మానవుని ఆయన ఎంతో ఉన్నతమైన ఆశయము, లేకపోతే మానవుడు ఎంతో ఒక గొప్ప గమ్యాన్ని చేరుకోవాలని దానికోసం సృష్టించాడు దేవుడు. అయితే దేవుని భూమిపై పాలకుడు మనిషి. ఈ భూమి ఎవరిది చెప్పండి? దేవుడిది. ఈ భూమిని పాలించేవాడు ఎవరు చెప్పండి? మనిషి. దేవుని భూమిపై పాలకుడు మనిషిని పెట్టాడు. అంటే ఈ పని ఎట్లాగా మనిషి ఏం చేయాలి అంటే, నాకు తెలిసి సేద్యం చేయాలి అంటే పని చేయాలి, మగవాడు పని చేయాలి. నాకు తెలిసినటువంటి ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. పని చేయకపోతే ఏమవుతుంది? ఒక అబ్బాయి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఆ పెళ్లి సంబంధాన్ని మేము కూడా వెళ్ళాములేండి. అయితే మేము వద్దని వచ్చేసాం. ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా వద్దని వచ్చేస్తే మేము కూర్చుని ఇంట్లో డిస్కషన్ చేస్తా మొదలుపెట్టాం. ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు వీడికి అని చెప్పాను. తీరా చూస్తే వయసు పెరిగిపోతూ ఉంది, పెళ్ళి అవ్వట్లేదు. ఏంటి లోపం అని అర్థం చేసుకుంటే, బోళ్ళంత ఆస్తి, బోళ్ళని ఎకరాల పొలాలు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మంచి ప్లేస్లో అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇంకా సైట్లు ఉన్నాయి, కోటీశ్వరుడు, కానీ పెళ్ళి అవ్వట్లే. ఏంటి 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 అని అడిగితే తర్వాత ఎంక్వైరీ చేస్తే ఎవరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అన్నీ బాగున్నాయి. చూస్తే ఏ పిల్ల పెళ్లి చేసుకుంటాను అంటలేదు. కారణం ఏంటి అంటే తెలుసా మీకు? చివరికి తెలిసిందంటే వెళ్ళిన కాడల్లా అందరూ అడుగుతూ ఉండేవారు, అబ్బాయి ఏం చేస్తాడండి?